ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసం అయిపోవడానికి వచ్చింది. జస్ట్ ఇంకా 3 days మాత్రమే ఉంది. ఇక్కడ మనం సోమవారాలు ఇంకా వ్రతాలు నోములు అన్నీ చేసుకునే ఉంటాము. కానీ ఎక్కడైనా వెళ్తే ఉంది అంటే కార్తీక పురాణం అమావాస్య రోజు స్టార్ట్ చేయలేదు, మధ్యలో స్టార్ట్ చేయొచ్చా, ఈ విధంగా చాలా సందేహాలతో మనం కార్తీక పురాణం ఆపేసి ఉంటాము. కానీ ఇప్పుడు కార్తీక పురాణం మొత్తం చదవలేని వాళ్ళకి కూడా ఈ 3 ప్రత్యేక రోజుల్లో వినినా చదివినా పూర్తి పురాణం చదివిన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇన్ని రోజులు ఏదైనా టైం లేక చదవలేని వారు కూడా తప్పకుండా ఈ 3 రోజులు 30 అధ్యాయాలు కవర్ చేసేందుకు నేను ప్రత్యేకంగా వీడియో వచ్చి పెడుతున్నాను. ప్రతిరోజు ఈవినింగ్ 6 o'clockకి ఈ పవిత్రమైన కార్తీక పురాణం వస్తుంది. చూడడానికి ట్రై చేయండి. ఈ నెల రోజులు కాకపోయినా ఈ 3 daysలో మొత్తం పురాణం వినొచ్చు. ఇంకా అదేవిధంగా ఆ పుణ్యం కూడా లభిస్తుంది అంటారు. ఇంకెందుకు ఆలస్యం, కార్తీక పురాణం చదివేద్దాం రండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. ఫస్ట్ అయితే ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఈ వీడియోలో 1 నుంచి 10వ అధ్యాయం వరకు చూద్దాము. 1 నుంచి 10 అధ్యాయాలు కంప్లీట్గా ఒకే దగ్గర కూర్చొని చూడాలి అన్న టైం సరిపోదు. కొంతమందికి ఒక అధ్యాయం వరకు కంప్లీట్గా చూసి మిగతావి అయినా పాస్ చేసుకుని తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఈ వీడియో వింటూ ఉండండి. ఫస్ట్ అధ్యాయం చూద్దాం. కార్తీక మహత్యం గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమద అఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యవర్తమందు నైవిశారణ్యంలో శౌనకాది మహామునులనొక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సుతిని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేదాంగములు రహస్యములు సంగ్రహంగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరా వ్రతము వివరించవలసిందిగా అని కోరి. అంత నా సూత మహర్షి, ఓ మునిపుంగులారా, ఒకప్పుడు ఇదే నా కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, సాంబశివుడు, పార్వతీదేవికి తెలియజేసిన విధంగా నా గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక మహా ఆనందము పరమానందమును సకలైశ్వర్యములు తలతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపునట్లు చెప్పెను. పురాణమునొక దినంబున పార్వతీ పరమేశ్వరు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగ చేయునట్టిది సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు నాచరింపబడేది యగు వ్రతమును వివరింపుడని కోరెను. అంతటా మహేశుడు మందహాసమునర్చి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణము చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుని వివరింపబోవుచుండును. చూడు, మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరము దేశగా చూపించెను. అట మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్య పాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమ క్రీటకేలా వచ్చితిరో సెలవు నొసంగుడని వేడుకొనెను. అందులోకి వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి కత్రుడుంబింతమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా జనకుడు, మునిచంద్రమ, అటులనే ఇత్తును స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము గలదు. తమ బోటి దైవజ్ఞులడిగి సంశయము తీర్చుకొనదలచి తిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసం ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాస గొప్పతనమేమి అని సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యం గురించి వివరించవలసింది అని ప్రార్థించెను. మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. చెప్పబోపు వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. కార్తీక మాసము హరిహర స్వరూపం
పూర్వం ఈ మాసమునంద ఆచరించు వ్రతం యొక్క ఫలమింతని చెప్పనలవి కాదు, వినుట కూడా ఆనందదాయకమైనది. అంతేగాక వినినంత మాత్రమునని ఎట్టి నరక బాధలము లేక ఇహమందును పరమందును సౌఖ్యములు పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది, శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలేశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులరాశి ఎందుండగా వేకువజామున లేచి కాలకృత్యము తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములు దేవతా పూజ్యములు చేసినచో దాని వలన ఆ గణిత పుణ్య ఫలము లభించును. కార్తీక ప్రారంభము నుండి ఇట్లు చేయొచ్చు. విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసము అది దేవతయగు దామోదరుని నమస్కరించి, ఓ దామోదరా, నేను చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానం. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దీనములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యము తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు ఆర్ఘ్య ప్రదాన మోసంగి పితృదేవతలకు క్రమకారముగా తర్పణములో నచ్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములు తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని దేవాలయంలో గాని లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణం చదవలను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమందు గాని విష్ణువాలయమందు గాని లేక తులసి కోట యందు గాని దీపారాజన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలను. మరునాడు ముష్టాన్నముతో భూత తృప్తి చేయవలను. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులు పూర్వమందును ప్రస్తుత జన్మందున చేసిన పాపములు పోయి మోక్షమును కర్హులగదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతం చేసిన వారిలో జూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. అధ్యాయము సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక వాసమందు ఆచరించవలసిన విధిక్రమం మాత్రమే తెలియజేస్తుంది. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. కాన సోమవార వ్రతమును దాని మహిమను గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నది స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత పూజించవలెను. ఈ విధంగా నిష్ఠగా నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం మొనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలెను. ఈ ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతం ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరచెదను, శ్రద్ధగా వినుము.
కార్తీక సోమవార ఫలముచ్చే కుక్క కైలాసం అందుట. పూర్వకాలము కాశ్మీర దేవాలయంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబంను పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలుగును. ఆమె పేరు స్వతంత్ర నిష్ఠూరి. ఆమె తండ్రి సౌరాష్ట్ర దేశీయుడగు మిత్ర శర్మయ్యను సద్బ్రాహ్మణుని యువకునికిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రంలో అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడగుటచే లోకులెల్లరూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండెరు. ఇటువంటి ఉత్తమ పురుషులకు భార్యయగు నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు, అత్త మామలను భర్తను తిట్టుచు, కొట్టుచు, రక్కుచు, పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారి అయి తన ప్రియులు తెచ్చిన తిరుబండారములు, బట్టలు, పువ్వులు ధరించుచు దిష్టురాలై తిరుగుచుండగా వంశమును అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్త మాత్రము ఆ అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యము చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారా నిష్ఠూరి గయ్యాలి తన ముని కేవగించుకొని ఆమెను కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కశ అనియే పిలుస్తుండేవాడు. ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయంను చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయదక్షిణలు కాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడా చనిపోయెను. ఆ మృతదేహం ఎవరి సహాయమూ అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని గుంపోయి ఊరి చివరనున్న పాడునూతిలో బడవేచి పైన చెత్త చెదారం నింపి ఏమీ ఎరుగని దానివలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకము లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే వర్షపరుచుకొని వారాల వ్రతములు పాడు చేసి నానా జాతి పురుషుల తోడను రమ్మించుచు వర్ణ సంకరురాలయ్యను. అంతేగాక పడుచు కన్యలను భర్తతో కాపురము చేయుచున్న పడుచులను తమ మాటలతో చేరదీసి వారకు కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి మిల్లకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను. జనకరాజా యవ్వన బీకము ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరము మేహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసికారుట ప్రారంభమైన దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినమున శరీర పట్టుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటిలయే ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి. ఆ పరిసర ప్రాంతాలకి వెళ్ళిన ఎడల తమ నెడులనైనా పలకరించునని ఆ వీధి మొగమునైనా చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలము చనిపోయినది. బ్రతికి ఉన్నన్నాళ్ళు ఒక్కనాడైన పురాణ శ్రావణము చేయని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజకు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తులచే వారిచే ఆమె పాపపుణ్యం జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభంలో కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. వీటిలతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభంలో కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలు వ్యభిచారులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులు అత్తమామలు యపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోటిలోను చెవిలోను పోసి ఇనుప కడ్డీలను కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభి పాకం నరకంలో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేలు, జెర్రలు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధపడుచుండి ఈ ప్రకారంగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశంలో కుక్క జన్మెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లులు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉంటిరి. ఇట్లుండగా ఒకనొక నాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికి వెళ్ళెను. ఆ సమయంన ఈ కుక్క వచ్చి ఆ బలియన్నము తినెను. వ్రతనిష్ఠి గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలియన్ని మగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం మగుట వలనను కుక్క ఆ రోజు
ఉపవాసముతో ఉండుట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ శునకమునకు జన్మాంతర జ్ఞాన ఉద్భవించెను. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమా నన్ను కాపాడుము అని మొరపెట్టుకొని ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోని కేకను మరల రక్షింపుమని కేకలు వినపడెను. మరల విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు, ఈ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, ఎంత నా కుక్క మహానుభావ, ఈ పుట్టుక వెనుక 15 జన్మల ముందు విప్రకులంగు నేను వ్యభిచారినే అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను వృద్ధాప్యంలో కుష్ఠరోగితో తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహా నరక అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనై తిని ఈరోజు మీరు సోమవార వ్రతము ఇచ్చుట ఉంచిన బలియన్నము తినుట వలన నాకు జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారం మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుకుని అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలంను ఆమెకు దానబోయగా వెంటనే ఆ పుష్ప విమానం అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి వెంటనే ఆ విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడ ఉన్న వారందరినీ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యము కేగెను. వింటివా జనక మహారాజా, కావున నీవి కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యము పొందుదు అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదోడంగిరి. 2వ అధ్యాయము 2వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. 3వ అధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసం ఏ ఒక్క చిన్న దానం చేసినను అతి గొప్ప ప్రభావం గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటే కాక మరణాంతము వారు శివ సాన్నిధ్యం చేర్దురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లి జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజున నేను స్నాన దాన జపత పాదులు చేయకపోవట వలనే అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసి పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించేదను, సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతంలో ఒకనొక గ్రామం మహావిద్వాంసుడు తపశ్శాలి సత్యవాక్య పరిపాలకుడగు తత్వనిష్ఠుడగు బ్రాహ్మణుడు ఒకడుండెను. ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్ర ఆసక్తుడు అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్థ సమయంలో ఒక మహా వటవృక్షంపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచివారికి అతి భయంకర రూపంతో 3 బ్రహ్మరాక్షసుల నివసించుచు ఆ దారిన బోవు బాటసాలను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయం కంపితం చేయుచుండిది. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్ర పితృదేవతల పిండ ప్రదానం చేటుకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారం బ్రహ్మరాక్షసులు కిందకి దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపం నుంచి గజగజ వణుకుచు ఏమీయూ తోచక నారాయణ స్తోత్రం విగ్రహంగా పఠించుచు ప్రభో అర్థంద్రన పరాయణ అనాథ రక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఆ పిశాచముల బారును రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతిని విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, మీరెవరు, ఎందులకు మీకు ఈ రాక్షస రూపములు కలిగెను, నీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానం కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చిరు. అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగాను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడు, నేను మహాపండితుడనని గర్వము గలవాడినై ఉంటిని. న్యాయ విచక్షణల మాని పశువు వల్లే ప్రవర్తించి తిని బాటసార్ల వద్ద
అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వాసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులను అవమానపరిచి లబ్ధుడనే లోక కంటకుడిగా నుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతం యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణులు సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరంలో బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చిన పండితుడిని మేము దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గేటు వేచి తిమ్మి అందులో ఆ విప్రునికి కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతంగా డబ్బు కూడబెట్టి చాలక మంచి చెడులు తెలియక తోటి బ్రాహ్మణుడిని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామగ్రిని దోచుకుంటూ గాన నీవు రాక్షసుడు నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశంలో నుందుగా కానీ శపించుటచే నాకు రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చునేమో గాని బ్రాహ్మణ శాపం తప్పించలేము గదా. కాన నా ఈ అపరాధము క్షమింపుమని వానిని ప్రార్థించి తిని అందులాక అతడు దయతలిచి, ఓ ఈ గోదావరి క్షేత్రం మందొక వటవృక్షము కలదు. నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలంను సంపాదించి ఉండును ఆ బ్రాహ్మణుని వలన పూర్వజన్మ నొందుదుగాక అని వెడలిపోయిన. ఆనాటి నుండి నేను రాక్షస రూపం నరభక్షణము చేయుచుటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతం చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులు బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయనున్నట్టులా చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నంతో భుజించడి వాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వల్ల ప్రవర్తించి తిని. కాన నాకు ఈ రాక్షసత్వము కలిగను. నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధముల వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతం ఇటులో తెలియజేసిన. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టి బ్రాహ్మణుడను. నేను విష్ణువాలయంలో అర్చకునిగా నుంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో చుండెడి వాడను. భగవంతుని ధూపదీప నైవేద్యములను నర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా వంపుడు గత్తెకు అందజేయుచు మద్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణాంతము ఈ రూపము ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపు అని ప్రార్థించను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములు ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకు రూపములు కలిగిన నా వెంట రండు, మీకు విముక్తి కలిగింతును అని వారినో దార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి నా విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానం ఆచరించి స్నాన పుణ్యఫలంను ముగ్గురు బ్రహ్మరాక్షసులు దారపోయగా వారి రాక్షస రూపంలో పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించుచో హరిహరాదులు సంతృప్తి నొంది సకరైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానం ఆచరించాలి. తృతీయ అధ్యాయం 3వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అధ్యాయము దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తుని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినకొలది తనివి తీరుకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలెనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదోడగరు. జనక, కార్తీక మాసం మందు కార్యములను చేయవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలం నొందవచ్చును. శివకేశవులు ప్రీత్యార్థము శివాలయం కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేయవచ్చును. సూర్యాస్త సమయము నందు కానీ దీపముంచిన వారు సర్వ పాపములు పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసం మందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ, కొబ్బరి నేతితో కానీ, అవిసె నూనెతో కానీ, పిప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు అమృతంతో కానీ దీపం వెలిగించి ఉంచవలను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్య
పుణ్యములుగాను భక్తిపరులుగాను నాగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు. ఇందుకొక కథ కలదు వినుము. పూర్వము పాంచాల దేశంలో పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరములో నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చుటకు పిప్పిలాదుడను మునిపుంగుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలబట్టుకుని పుత్ర సంతతం లేక కృషించి ఈ తీర్థస్థానమును తపమాచరించుచున్నాను అని చెప్పగా, అంత మునిపుంగవుడు, ఓ ఈ కార్తీక మాస శివసన్నిధి శివదేవునికి ప్రీతికరము, దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను. వెంటనే పాంచాల రాజు తన దేశంకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయంను కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేసి దాన ధర్మములతో నియమానుసారంగా వ్రతం చేసి ప్రసాదములు ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెల దినములు అట్లా చేసిన పుణ్య కార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి క్రమంగా నవమాసములు నిండిన తర్వాత నొక శుభముహూర్తాన నొక కుమారునిగా నేను రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సాహము చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మము చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచుచుండ్రు. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందున తన దేశమంతటా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధన చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడు శాస్త్రములు చదివిద్దు ధనుర్విద్య కత్తి సాము మొదలుగు నేర్చుకొనెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభావము వల్ల చేతను తన కంటికింపుగా ఉన్న స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తమ కామవాంఛ తీర్చుకొని చుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విననట్లు ఉండి శత్రుజిత్ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులు చేయుచుండెను. అట్లా తిరుగుచుండగా నొకానొక దినమున బ్రాహ్మణ పడచు చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములు వర్ణించుట మన్మధుకైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాకుమారుని మతి పొయ్య బొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్య ముగ్ధురాలే కులము సిగ్గు శీలము విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయ్యనుంది రానికి తీసుకొని పోయి భోగములు అనుభవించెను. ఇట్లు ఒకరినొకరు ప్రేమలో పరవశులగుట చేత వారి ప్రతిదినము నర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాతవాసంలో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండ్రు. ఇట్లా కొంతకాలం జరుగును. ఎటలునో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవలేనని నిశ్చయించి ఒక ఖడ్గం సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీశుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయంలో కలుసుకునే వాళ్ళని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతి ఎట్లో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండను. ఆ కామకులిద్దరు గుడిలో కలుసుకొని గాఢ లింగన మొదర్చుకొని సమయంలో చీకటిగా ఉన్నది, దీపము ఉండినా బాగుండు కదా అని రాకుమారుడు ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆమిదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించిన తర్వాత వారిరువురు మహానందం ప్రతిక్రీడలు సలుపుటకు ఉండగా అదే ఆమె భర్త తన మొలకునున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురు చనిపోవటం వలన శివదూతల ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు వచ్చిరి. అంత యమదూతలు చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చిరి? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుట ఎలా చిత్రంగానున్నది అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవార దినమున తెలుసో తెలియక శివాలయంలో ఈ శివసన్నిధిలో దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయిన
పోయిన కావున వారిని కైలాసం తీసుకొని పోవటకు శివదత్తులు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణనంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికి జరగనివ్వను, తప్పొప్పులు ఎలాగున్నా అన్నప్పటికీ మేము ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించుతో కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలము కొంత ఆ బ్రాహ్మణులకు దానం చేసిన వెంటనే అతనిని కూడా పుష్పక విమానంలో ఎక్కించి శివ సాన్నిధ్యం చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోటే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్యం ముందుదురు. అధ్యాయం చతుర్థాధ్యాయం 4వ రోజు పారాయణ సమాప్తం. ఓం నమ శివాయ. 5వ రోజు అధ్యయనం వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానదాన పూజ అనంతరం శివాలయమందు గాని విష్ణు ఆలయానందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణ తప్పక చేయవలయును. అట్లు చేయు వారి సర్వ పాపములు నివృత్తియగును. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెలుదురు. భగవద్గీత కొంతవరకు వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడకందలి శ్లోకంలో నొక్క పాదమునైన కంఠస్థమునర్చిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామము యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలన. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజ రూపము కలిగెను అని వశిష్ఠులు వారు చెప్పినారు. అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణునికి నీచ జన్మ మేల కలిగెను, దానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించిరి. కిరాత మూషికములు మోక్షము నొందుట. రాజా, కావేరి తీరం మందొక చిన్న గ్రామమునకు దేశశర్మయను శివశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతిగారంగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారుడై మెలుగుచుండెను. అతని దురాచారములు చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి, బిడ్డ, నీ దురాచారములు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను. కాన నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవులు స్మరించి సాయంకాల సమయం దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపను తొలగుటియే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటులనే చేయుమని బోధించిన. అంతటి కుమారుడు తండ్రి, స్నానము చేయుట వంటి మురికిపోవుట మాత్రమే కాని వేరు కాదు. స్నానం చేసిన పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేక అర్థంతో పెడసరంగా సమాధానం ఇచ్చెను. కుమారుని సమాధానం విని తండ్రి, ఓరి నీచుడ, కార్తీక మాస ఫలమునందు చులకనగా చేస్తున్నావు కావు. కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదువుగాక అని కుమారుని శపించిన. ఆ శాపంతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపుము, అజ్ఞానాంధకారంలో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతుంది. ఇప్పుడు నాకు ప్రాయశ్చిత్తము కలిగినది. నాకా శాప వినాశము ఎప్పుడే విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయము వివరింపు రాదేపడ. అంతటా తండ్రి, బిడ్డ, నా శాపము అనుభవించును మూషికమువై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యము వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదు అని కుమారుణ్ణి ఊరడించిన. వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు తోరలో నివసించుచు ఫలములు తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరి నది తీరం సమీపంలో స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న పెద్ద వటవృక్షము కొంతసేపు విశ్రమించి లోకాభిరామములు చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండేటి వారు. ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు వడలిక చేత మూషికమున్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులు కార్తీక పురాణం వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గర
దగ్గరకు వీరి దగ్గరున్న పూజా ద్రవ్యంలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండను. అంతలోనొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసార్లై ఉందురు, వీరి వద్ద ధనము అపహరించవచ్చును అనేడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వర్లు. వారిని చూడగానే అతని మనసు మారిపోయినది. వారికి నమస్కరించి మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుండి వచ్చి తిరిగి మీ దివ్యదర్శనంతో నా మనసు చెప్పరా అని ఆనందం కలుగుచున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడిన. అంత విశ్వామిత్రుల వారు, ఓ ఈ కిరాతక, మేము కావేరి నది స్నానార్థమై ఈ ప్రాంతం వచ్చి మీ స్నానం ఆచరించి కార్తీక పురాణం పఠించుచున్నాము. నువ్వు ఇచ్చట కూర్చుండి సావధానుడివై ఆలకింపుము అని చెప్పి అట్లా కిరాతకుడు కార్తీక మహత్యం శ్రద్ధగా ఇచ్చట కూర్చుండి సావధానుడివై ఆలకింపుము అని చెప్పి అట్లా కిరాతకుడు కార్తీక మహత్యం శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకం వచ్చి పురాణ శ్రవణాంతరం పురాణ శ్రవణాంతరము వారికి ప్రాణం వెళ్ళి తన పల్లెకు పోయెను. అట్లనే ఆహారంనకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపం నొంది, మునివర్య ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడైతినని తన వృత్తాంతము చెప్పి వెడలిపోయెను. కానీ